ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్ లోనే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మూవీ ఇది. తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన ఓం రౌత్ దీనికి డైరెక్టర్. వీటన్నిటికీ మించి ప్రభాస్ ఇందులో రాముడిగా చెయ్యబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం కూడా ముంబైలోనే జరిగింది. ఈ మూవీలో ప్రభాస్ తప్ప అందరూ కూడా బాలీవుడ్ యాక్టర్స్ ఇంక్లూడింగ్ డైరెక్టర్ కూడా. 500 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ ఫిలిం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మార్నింగ్ షోస్ నుంచే బ్యాడ్ టాక్ రావడం మొదలైంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన టీజరే ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. అసలు 1% ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాలేదు. ఈ టీజర్ లో ఉన్న విఎఫ్ఎక్స్ ని అడ్డుగా పెట్టుకుని బాలీవుడ్ మీడియా ప్రభాస్ ని ఫుల్ గా ట్రోల్ చేసింది. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకుని మూవీ టీం మూవీని పోస్ట్ పోన్ చేసి విఎఫ్ఎక్స్ ని అప్డేట్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ సాంగ్స్ ఫ్యాన్స్ ని బాగా ఎక్సైట్ చేసి థియేటర్స్ వరకు తీసుకువచ్చింది. డే 1 140 crores గ్రాస్ ని కలెక్ట్ చేసినా సరే ఫుల్ రన్ అయ్యేసరికి 100 crores లాస్ తో డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీకి వచ్చిన ట్రోలింగ్స్ అంతా ఇంత కాదు. కొన్ని స్టేట్స్ లో ఈ మూవీని బ్యాన్ చేశారు కూడా. ఈ మూవీ అంత డిజాస్టర్ కావడానికి చాలా రీజన్స్ ఏ ఉన్నాయి. అలాగని ఈ మూవీలో పాజిటివ్స్ లేవా అంటే కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఈ మూవీలో ఉన్న ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్ అలాగే బీజిఎం. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా హిట్ అయింది. ఆదిపురుష్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసి అజయ్ అట్టుల్. ఈ మూవీలో చాలా సీన్స్ కి వీళ్ళ కొట్టిన బీజిఎంఏ ప్రాణం పోసిందని చెప్పాలి. జై శ్రీరామ్ అనే ఒక్క నాదంతో మూవీ మొత్తానికి ప్రాణం పోశారు. ప్రియమిథునం అనే ఒక సాంగ్ తో మూవీకి క్లాసికల్ టచ్ ఇచ్చారు. మూవీ ఎంత డిజాస్టర్ అయినా సరే ఈ మూవీ ఆల్బమ్ వచ్చేసి ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్. ఈ మూవీలో సెకండ్ పాజిటివ్ వచ్చేసి కొన్ని ఫ్రేమ్స్, ఎస్పెషల్లీ ఈ 2 ఫ్రేమ్స్ అయితే మూవీలో చాలా బాగుంటాయి. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకెళ్తున్నప్పుడు అక్కడ వచ్చే బీజిఎం గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఈ మూవీలో థర్డ్ పాజిటివ్ వచ్చేసి కృతి సనన్ క్యారెక్టర్. మనందరికీ తెలుసు ఈ మూవీలో కృతి సనన్ సీత క్యారెక్టర్ ని ప్లే చేశారని. ఈ మూవీలో సీత క్యారెక్టర్ ని బాగా రాసుకున్నారని చెప్పాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో కృతి సనన్ యాక్టింగ్ చాలా సెటిల్డ్ గా అలాగే కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇవి కాకుండా మూవీలో మీకేమైనా నచ్చిన మూమెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆదిపురుష్ మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి ఈ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్. ఈ మూవీలో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ అలాగే బజరంగ్ క్యారెక్టర్ ప్లే చేసిన ఈయన తప్ప మిగిలినవన్నీ కూడా విఎఫ్ఎక్స్. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అస్సలు బాగోదు. దానికి తోడు కలర్ గ్రేడింగ్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. మూవీ టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి మూవీని కంప్లీట్ గా గ్రీన్ మ్యాట్ మీద తీయాలని డిసైడ్ అవ్వడం. రామాయణం లాంటి పీరియాడిక్ స్టోరీస్ కి రియల్ లొకేషన్స్ అలాగే సెట్స్ లో తీస్తేనే ఆ ఫీలింగ్ ఆడియన్స్ కి వస్తుంది. సెకండ్ నెగిటివ్ వచ్చేసి కాస్ట్యూమ్స్ అండ్ మేకప్. ఆదిపురుష్ మూవీలో సీత క్యారెక్టర్ తప్ప మరి ఏ క్యారెక్టర్ కూడా రియల్ గా అనిపించదు. దానికి మెయిన్ రీజన్ వాళ్ళు చూస్ చేసుకున్న కాస్ట్యూమ్స్. రాముడి క్యారెక్టర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మనకు తెలిసిన రాముడు కాషాయం పంచె కట్టుకుని పోనీటైల్ తో ఉంటాడు. కానీ ఈ మూవీలో రాముడికి తెల్ల పంచె కట్టారు అలాగే పోనీటైల్ కూడా చిన్నది పెట్టారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కొంచెం కూడా ఇంప్రెస్ చేయలేదు. అలాగని తను రాముడిగా సెట్ కాడా అంటే బాహుబలి సినిమా చూసినంత సేపు ప్రభాస్ ని రాముడిగానే ఊహించుకుని చూసాం. డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ కటౌట్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఈ మూవీలో ప్రభాస్ లుక్ కన్నా ఫ్యాన్ మేడ్ లుక్సే చాలా బాగుంటాయి అని చెప్పాలి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ కి పడ్డ ఈ లుక్ ప్రభాస్ కి ఆదిపురుష్ మూవీలో పడి ఉంటే ఎలా ఉండేదో. థర్డ్ నెగిటివ్ వచ్చేసి రావణాసురుడి క్యారెక్టర్. మనకు తెలిసిన రామాయణం ప్రకారం రావణాసురుడు చాలా పవర్ఫుల్. అటువంటి రావణాసురుడి క్యారెక్టర్ ని కమర్షియల్ ఆస్పెక్ట్ లో విలన్ గా చూపించాలి అంటే ప్రభాస్ కన్నా బలవంతుడై ఉండాలి. అసలు ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కొంచెం కూడా సెట్ కాలేదు. అతని కాస్ట్యూమ్స్ కూడా చాలా వియర్డ్ గా ఉంటాయి. ఫోర్త్ నెగిటివ్ వచ్చేసి లక్ష్మణుడి క్యారెక్టర్. ఈ మూవీలో లక్ష్మణుడి క్యారెక్టర్ ని ప్లే చేసింది బాలీవుడ్ యాక్టర్ సన్నీ సింగ్. ఈ మూవీలో లక్ష్మణుడి క్యారెక్టర్ కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ డైలాగ్స్ కూడా ఉండవు. కొన్ని సీన్స్ లో లక్ష్మణుడు చాలా పొట్టిగా అనిపిస్తాడు బికాస్ ఆఫ్ దట్ కాస్ట్యూమ్స్. హనుమంతుడు వాయుపుత్రుడు. అతను వాయువేగానికి పక్కన ఉన్న కొండలు కూడా పికిలిపోతాయి. అటువంటి క్యారెక్టర్ కి ఈ మూవీలో స్లో మోషన్స్ పెడతారు. హనుమంతుడి లుక్స్ కూడా ఆడియన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసింది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ కూడా ఆడియన్స్ ని కొంచెం కూడా ఎక్సైట్ చేయలేదు. అసలు రామాయణంలో హనుమంతుడికి అలాగే కుంభకర్ణుడికి జరిగిన యుద్ధం అనేది చాలా దారుణంగా ఉంటుంది. అటువంటిది ఈ మూవీలో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అస్సలు బాగోదు. కుంభకర్ణుడిని రాముడు చాలా ఈజీగా చంపేస్తాడు. ఈ మూవీలో ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి రాముడు ఫైటింగ్ స్కిల్స్. రాముడు ఒక క్షత్రియుడు. బాణాలతోనే కాదు కత్తితో కూడా యుద్ధం చేయగలడు. అటువంటిది రాముడికి రావణాసురుడికి జరిగిన యుద్ధంలో రాముడు బాణంతో యుద్ధం చేస్తాడు కానీ కత్తితో యుద్ధం చేయడు. అసలు ఆ కత్తి వెనకాతలు ఎందుకు పెట్టినట్టు? రాముడిలో ఉన్న కమర్షియల్ ఆస్పెక్ట్స్ ని ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ 1% కూడా యూజ్ చేసుకోలేదు. ఏదేమైనా గానీ ఓం రౌత్ 500 కోట్ల బడ్జెట్ తో రామాయణం లాంటి మైథలాజికల్ స్టోరీస్ ని ఈ కాలం జనరేషన్స్ కి ఎలా చూపించకూడదో ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మైథలాజికల్ స్టోరీస్ ని ఆడియన్స్ ఏ పర్సెప్షన్ లో చూస్తున్నారు అని ఒక ఐడియా అయితే వచ్చింది. మైథలాజికల్ స్టోరీస్ ని మూవీస్ గా తీద్దాం అనుకుంటున్న డైరెక్టర్స్ ఆదిపురుష్ మూవీలో జరిగిన మిస్టేక్స్ ని కన్సిడర్ చేసుకుని ఒక మంచి స్టోరీస్ ని మన ముందుకు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. You're coming to my room.
నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మ్యాటర్.